వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ ఎంపీ బుట్ట రేణుక ఆస్తులను వేలం వేయటానికి సిద్ధమవటం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసికి చెందినటువంటి హెచ్ఏఎల్ నుంచి వీళ్ళు లోన్ తీసుకోవటం జరిగింది. అయితే మొత్తం 310 కోట్ల రూపాయల లోన్ తీసుకుని దీన్ని బుట్టా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే బుట్టా కన్వెన్షన్ సెంటర్తో పాటుగా మెరిడియన్ ఎడ్యూటెక్ ఇలాంటి వాటిల్లో కూడా వీళ్ళు పెట్టుబడులు పెట్టారు. అయితే మొదటగా కొన్ని నెలల వరకు కూడా ప్రతి నెల అసలు వడ్డీ టర్మ్స్ ఈఎంఐలు కడుతూ వచ్చారు. దాదాపుగా 40 కోట్ల వరకు కూడా ఈఎంఐలు కట్టారు. ఆ తర్వాత నుంచే కట్టలేకపోయారు. దీంతో వారు కొన్ని ప్రతిపాదనలు వీళ్ళ ముందు పెట్టడం జరిగింది. వాటిని నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి అంటూ తిరస్కరించారు. ఆ తర్వాత వడ్డీ చాలా ఎక్కువగా ఉంటుంది, ఇంత మేము కట్టలేము, కొంత తగ్గించండి అని, లేదా ముందు తక్కువగా వడ్డీ వేసి తర్వాత పెంచండి అని కూడా ప్రపోజల్ పెట్టారు. దానికి కూడా వీళ్ళు ఒప్పుకోనటువంటి నేపథ్యంలో ఓవరాల్గా అసలు కట్టడం మానేశారు. దీంతో వీళ్ళు ఎన్సిఎల్టీ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు ఆస్తుల్ని వేలం వేయండి, దీనికి సంబంధించి ఇప్పటి వరకు చెల్లించాల్సినటువంటి అమౌంట్ వడ్డీతో కలిపి 340 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. దీంతో బంజారాహిల్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీని వేలం వేయడానికి ట్రై చేశారు, బట్ అది అవ్వలేదు. ఆ తర్వాత మాదాపూర్లో ఉన్నటువంటి బుట్టా కన్వెన్షన్ని వేలం వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఇది ఎంతవరకు అవుతుందనేది చూడాలి. ఇప్పటి వరకు అయితే ఎవరు ముందుకు రావట్లేదు కొనటానికి. మరి ఎల్ఐసి దీన్ని ఎలా వసూలు చేసుకునిద్దో చూడాల్సినటువంటి పరిస్థితి.